ఏంటి పబ్జి గారు గెటప్పులు మార్చుకొని వచ్చారు? మామూలుగా ఎంట్రీ ఇస్తే ఎగిరెగిరి తంతుంది కదా మీ కోడలు. ఏదో మందు బాటిల్ ప్లాను మిస్ చేశారు కదా మీరందరూ కలిసి. ఇదిగో దానికి కారణం ఇదే. అందుకే నేనే రంగంలోకి దిగా. ఆ క్రాంతి తప్పు చేసింది మిమ్మల్ని చిత్రహింసలు పెడుతుందని వచ్చిన జనాలందరికీ నిరూపించి సాక్ష్యాలు చూపించి మీ అబ్బాయికి క్రాంతికి విడాకులిప్పించి దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికే మంచి ప్లాన్తో సహా వచ్చాం. ఏంటా ప్లాను? విషం. విషమా? విషంతో ఏం చేస్తావు? మా బావ సగం తాగుతాడు, మిగతా సగం మీరు తాగేయండి. సారీ బావా. మీరు తినే అన్నంలో విషం కలిసిందని ఆ క్రాంతికి తెలిసేలా చేస్తాం. ఆ విషయం తెలియగానే క్రాంతి ఏం చేస్తుంది? అందరి ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయంతో అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే వచ్చి మీరు తింటున్న ప్లేట్స్ ని మీ నోటి దగ్గర నుంచి విసిరి కొడుతుంది. దాంతో అర్థమైంది బాబ్జీ గారు. మీరేమన్నా చేయండి, ఈ ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. దాని పీడ మాత్రం విరగడైపోవాలి. ఓహో, నా అనుమానం కరెక్ట్ అయింది. వీళ్ళు బాబ్జీ బ్యాచే. వీళ్లతో కుమ్మక్కై నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారా? చేయండి చేయండి. మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకు ఉంటాయి. హాయ్ పూజ. ఏంటి మేడం ఇంత లేటుగా వచ్చారు? దారిలో ఒక చిన్న పని చూసుకొని వచ్చాను, అందుకే లేట్ అయింది. మేడం తీసుకోండి. ఏంటి మనవరాలా, ఫంక్షన్లో మాతో పాటు ఎంజాయ్ చేయకుండా సప్లై చేస్తున్నావేంటి? ఏంటి నాన్న, మన ఇంట్లో ఫంక్షన్ మనం పని చేసుకుంటే తప్పేంటి? ఓహో అలాగా, అయితే మీరు చెయ్యండి. వెళ్ళండి. వీళ్ళు ఇస్తారులే క్రాంతి. అవును, మేమంతా ఉన్నాం కదా. ఇలా ఇవ్వు. పర్వాలేదు మేడం. ఏం వద్దు, ఇలా ఇవ్వు. మీరెళ్ళి అందరికి సర్వ్ చేయండి. అలాగే. నో బ్యాడ్. ఫంక్షన్ ఏం బాలేదమ్మా, చాలా చప్పగా ఉంది. ఏమైంది తాతగారు? ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి? ఓ ఉత్సాహం ఉండాలి, ఓ జోష్ ఉండాలి, అది ఒక రేంజ్లో ఉండాలి. జోష్ ఉండాలంటే అందరూ తలకి రంగేసుకోవాలా? నేను తలకి రంగేసుకున్న విషయం అందరికీ తెలియలేరా? ఇదిగో, ఫంక్షన్లో జోష్ రావాలంటే ఒక ఆట, ఒక పాట, మంచి మంచి డాన్స్ ఉండాలి. అయితే మంచి చూపిన పాట పెడతారు, డాన్స్ చేయండి. దెబ్బకి నడుం పట్టేసి బెడ్కి అతుక్కుపోతావు. రే, రేయ్, నడుం పట్టేసుకోవడానికి నాకేమన్నా వయసు అయిపోయిందనుకున్నావా? లేదు, యంగ్ బాయ్. నిన్నే 17 వెళ్ళి 18 వచ్చింది. అమ్మాయి, వీడు మరీ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. అవును తాతగారు. డాన్స్ చేసి మీ పవర్ ఏంటో అందరికీ తెలిసేలా చేయండి తాతగారు. పెట్రా సాంగు, నేనేంటో చూపిస్తా. పెట్టా.
ఆ, ఆ. ఇప్పుడేమంటావురా? మీరు సూపర్ తాతగారు. డాన్స్ చాలా బాగా చేశావు నాన్న. థ్యాంక్ యూ. ఈ మాత్రం డాన్స్ ఎవరైనా చేస్తారు. అలాగా అయితే నిజంగా నువ్వు కుర్రాడివైతే మగాడివన్న నమ్మకం నీకుంటే ఇదిగో నా మనవాళ్ళతో కలిసి డాన్స్ చేయరా, అప్పుడు ఒప్పుకుంటాను. దీంతోనా? ఏ లేదంటే నువ్వు ముసలాడవని ఒప్పుకో. చా, నేను ముసలోండి ఏంటి? రే అయితే డాన్స్ చేయరా. చేస్తాను. రా క్రాంతి. రే దాంతో నువ్వు డాన్స్ చేయడం ఏంటి? నాకు డాన్స్ వచ్చుతయ్యా. నీకు డాన్స్ రాదని కదే వాడి పక్కన నువ్వు మ్యాచ్ అవ్వవు అని చెప్తున్నాం. ఇదిగో మ్యాచ్ అవ్వదనా, లేకపోతే నా మనవరాలతో సమానంగా నీ కొడుకు డాన్స్ చేయలేడనా? అమ్మా మీరాగండి. వద్దంటే ఈయన ఇంకా రెచ్చిపోతాడు. నీకు నచ్చిన సాంగ్ పెట్టుకో, నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. అలాగా స్టార్ట్ ద సాంగ్. కమాన్, అది కమాన్. నానా మీసా నానా మీసం మీసం. అరే బామర్ది, బావా ఈ డ్రింక్స్ ఫంక్షన్లో గెస్ట్ల కోసం, ఇది మాత్రం క్రాంతి కోసం.
హస్బెండు ఇందులో మందు కలిపావు కదా, తాగాక అది రచ్చ చేయదు కదా? చెయ్యాలనే కదే. ఓ, సరే, ఇవన్నీ తీసుకుని వచ్చేయండి. రండి రండి, అక్కడే ఉండి తీసుకోండి. కూల్ డ్రింక్ తీసుకోండి. ఓ, ఇదేంటి మీరు గెస్ట్లు కదా, మీరు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు అవ్వటానికి గెస్ట్లే అయినా సొంత మనుషుల్లానే ఫీల్ అవుతారు. అందుకే మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. తీసుకోండి. ఓ, నాకు వదిలేండి. అదేంటే వద్దంటే ఎలా? అందరితో పాటే నువ్వు తీసుకో. ఇంకొకటి తీసుకోండి. ఏమైంది క్రాంతి? ష్! మ్మ్. ఏయ్, గ్లాస్ ఎందుకు పగలగొట్టావు? చేయి జారిందేమో మనవడా. చెయ్యి జారలేదు తాతగారు. కడుపులో ఉన్న మంట నశాలానికెక్కి నేనే నేలకేసి కొట్టా. అమ్మా, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీకు తెలియదు తాతగారు, వీళ్ళున్నారే ఈ ముగ్గురు పెద్ద దొంగల ముఠ. మా అమ్మని పట్టుకొని అంత మాట అంటావా? అంతా మీ అమ్మ వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? గోతికాడ నక్కలు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి మాయల మరోటీలు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఏయ్, చుప్. నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాం. క్రాంతి, ఏమే మా ఆయన్ని నన్ను విడిదీయాలని చూస్తారా? మా ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తారా? అందరి ముందు నన్ను తప్పు చేసి దల్లా చూస్తారే? మీకు మాటలతో కాదే, సాంగ్తో సమాధానం చెప్తా.
వామాక్షి కామాక్షి భీమాక్షి రావే దావాణలాక్షి బడబాణలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి కనకత్తా కాళీ నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాందుల న్యాయం దుర్ముటక అఖిలాండ కళ్యాణ నాయకి వైరా వద్దే అత్తనే వద్దే క్రాంతి వద్దే వద్దే ప్లీజ్ భద్రకాళి సంగ్రామకాళి అక్క మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి కాళి ఘోరకాళి మారకాళి కలికాళి కాలకాళి కలికాళి అమ్మా క్రాంతి ఆగు. ఆకాశాల దద్దరిల్ల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా రక్తాల బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి మెల్లో పూరేల తల్లి అంగాలేసినాదిరా ఆవేశ భయం కలిమోగించి యుద్ధ బేరి సింగమెక్కి రంగాల నలంకలేసినాదిరా ఏ ఆగు కొట్టే అమ్మో వదిలే అమ్మా వదిలే పిచ్చిగాని పట్టిందా? ఒళ్ళు తెలిసే చేస్తున్నావా? చూసారమ్మా ఆ అత్తలు అనే గౌరవం కూడా లేకుండా మీ అందరి ముందే కొరడాతో కొట్టింది. అసలు మేమేం తప్పు చేసావే? మీరంతా చెప్పండి అమ్మా. ఇప్పుడే కాదు రోజు ఇంతే, ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉంటుంది, మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తూనే ఉంటుంది. ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒళ్ళు కొవ్వెక్కి చేసింది. ఇంత టార్చర్ చేస్తుంది, ఈ ఇంటి కోడలిగా ఎలా ఒప్పుకుంటారు? మరే ఇంతమంది ముందు ఇలా కొడుతుంది అంటే ఎవరూ లేనప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో. కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటుంది. ఏమ్మా అసలు నువ్వు ఆడదానివేనా? అందరి ముందు అత్తయ్యని కొడతావా? తన బాలకం బాగా చూస్తుంటే తాగినట్టుంది. ఇలాంటి వాళ్ళకి అలాంటి అలవాట్లే ఉంటాయి. అయితే ఈ అమ్మాయికి ఈ అబ్బాయి విడాకులు ఇచ్చేసేయాలి. అవును, కావాలంటే ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని మేమందరం వచ్చి సాక్ష్యం చెప్తాం.